యాండి యాండోయ్ వద్దన్నా తారక్ సార్ నా చేతి ఇంత భారం మోయించారు. తారక్ సార్ నిర్ణయించుకుంటే ఎవరి మాట వినరనుకుంటా. సార్ వచ్చేలోపు మొత్తం తీసేయాలి. నిలవని ఎందుకు తీసేస్తున్నావు? సార్ నేనేమైనా శిల్పాన్నా ఇలా వేసుకుని ఉండడానికి? నువ్వు అందమైన శిల్పానివి. బహుశా ఆ బ్రహ్మదేవుడే నా కోసం నిన్ను ఇంత అందంగా చెక్కి ఉంటాడనుకుంటా. ఏమంటున్నారు సార్? అయ్యో, నా ఉద్దేశం నువ్వు చూడ్డానికి చాలా బాగుంటావని. మీరేమో కాంచనమ్మ గారు అర్చనమ్మ గారు కళ్లల్లో నిప్పులు పోసుకున్నారు అంటున్నారు. నిలవని, నీ గురించి తప్పుగా అనుకున్నారంటే వాళ్ల కళ్ళు కుళ్ళుకున్నాయని అర్థం. నువ్వు నా కళ్ళకి ఎలా కనిపిస్తున్నావో తెలుసా? సాక్షాత్తు ఆ మహాలక్ష్మి దిగి వచ్చినట్టుంది. అది సరే సార్, ఇప్పుడు ఇవన్నీ మోస్తూ నిలబడలేను. ఆగు. ఏమైంది సార్? నువ్విలాగే చాలా అందంగా ఉన్నావు. నిన్నలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఈ ఒక్కరోజు ఇలాగే ఉండొచ్చు కదా? నా వల్ల కాదు సార్, అందరూ నన్నే చూస్తారు. ఇక్కడ ఎవరూ లేరు కదా, ఇంకెవరు చూస్తున్నారు? మీరే సార్. అంతేలే, అంత అందంగా ఉన్నప్పుడు చూపు తిప్పుకోకపోవచ్చు. కానీ నా కోసం ఈరోజు ఇలాగే ఉండొచ్చు కదా? ఇలాగే పడుకోమంటారా? ఇన్ని నగలు వేసుకుని నేలపై చాప వేసుకుని పడుకుంటే చూడ్డానికి అంత బాగుండదు సార్. ఓహో, అదేనా నీ ప్రాబ్లం? అయితే నువ్వు బెడ్ మీద పడుకో. మరి మీరు? పక్కనే చోటుంటుంది కదా, అడ్జస్ట్ అయిపోతాను సార్. అంటే చాప మీద నేను అడ్జస్ట్ అవుతాను, నువ్వు బెడ్ మీద హ్యాపీగా పడుకోవచ్చు అంటున్నాను. సార్ మీరు చెప్పారని ఇవన్నీ వేసుకున్నాను. ఇప్పుడు కూడా అలాగే ఉండమంటే నా వల్ల కాదు సార్. అలంకరణ పండగ కోసమే. ఇప్పుడు పండగ అయిపోయింది, తీసేస్తాను సార్. నిలవని. ఓకే, నీ ఒంటి మీద బంగారం లేకపోయినా నువ్వు బంగారానివే కదా? అర్థం కాలేదు సార్. అదే నా ప్రాబ్లం. ఏమైందో ఈ వేళ ఈ గాలి రంగులేవో ఆహా, భూమి మీదకి వచ్చి తిరిగి దేవలోకానికి ఎలా వెళ్లాలో తెలియక ఉండిపోయిన దేవతలా ఉన్నావు. అల్లరేదో చేసిందా మెత్తనైన నీ పెదవులపై నా పేరే రాశావా? ఇప్పుడు మాత్రం ఎవరి కళ్ళు పడకుండా అంతఃపురంలో దాచిన యువరాణిలా ఉన్నావు. కన్నులతి గుండెలపై నీ చూపే గీశావా? ఆగితే దాటి అడుగునైనా విడువలేనిలా. ఆనందమా ఆనందమదికే, ఏ మందం ఏ మందమొలికే, ఈ నవ్వున గుండె గదికే వెలుగే వెన్నెలా. ఆనందమా ఆనందమ. ఇప్పుడు నన్ను మరిపించి నా మనసుని కదిలించే ప్రేమ దేవతలా ఉన్నావు. అడుగు నదికే పొంగే వరదలా. ఇవాళ తారక్ సరికి ఏదో అయింది, చూడాలి. తప్పుకో. ఏమైంది సార్? నీకు చెప్పాలా చూపించాలా? ఏం చూపిస్తారు సార్? నా మొహం. రేణుకా, రేణుకా, నేను దయ్యాన్ని కాదు. రేణుకా,
నేను దెయ్యాన్ని కాదు రేణుక, మీ కోటి సార్ని. కొంచెం ఎక్కువైంది. ఈ మాత్రం లేకపోతే బావ మనల్ని వీళ్ళందరి ముందు ఫూల్స్ ని చేస్తాడు. ఈయనొకడు 2 రోజులు రూమ్ లో నుంచి బయటకు రావద్దని చెప్పినా బయటకు వచ్చి వీళ్ళని భయపెడుతున్నాడు. ఏంటండి రేణుకని ఏం చేశారు? నాకంత సీన్ ఉందా కాంచనా? మరెందుకు అరిచిందది? నీకు తెలీదా? ఇందులోకి నన్ను లాక్కండి. ఏం జరిగింది? ఎందుకలా ఇంటి కప్పు లేచిపోయేలా అరిచావు? కోటి, ఎందుకలా మొహం దాచేసుకుంటున్నావు? ఏం లేదు మావయ్య గారు. కాఫీ కప్ కూడా కింద పడి పగిలిపోయింది అమ్మగారు. సారీ బావా, మాకేం తెలీదు అన్నట్టు మేనేజ్ చేయాలి, తప్పదు. బావేదో తప్పు చేసినట్టున్నాడు నాన్న. పోనీ నాకైనా చెప్పండి అన్నా చెప్పడం లేదు. ఖచ్చితంగా ఏదో తప్పు జరిగే ఉంటుంది. నేనే తప్పు చేయలేదు మావయ్య గారు. నా దారి నేను వస్తుంటే రేణుక వచ్చి నాన్ సెన్స్ చేసింది. రేణుక, నువ్వు భయపడకుండా నిజం చెప్పమ్మా. అయ్యో మావయ్య గారు, నేనేం చేశానని రేణుకని భయపడకుండా చెప్పమంటున్నారు? మరెందుకు మీ మొహం అలా అయిపోయింది? మాడిపోయిందమ్మగారు. అదేమీ అట్టు కాదు మాడిపోవడానికి. అదే అడుగుతున్నాను, ఎందుకు అలా అయ్యిందని. ఇప్పటికే పరువు పోయింది చాలు, ఇప్పుడు వీళ్ళందరికీ జరిగింది చెప్పాలా? బావగారు, ఎందుకు అంత ఆలోచిస్తున్నారు? జరిగింది జరిగినట్టు చెప్పక్కర్లేదు. ఇంట్లో అందరం క్రాకర్స్ కాల్చాం, కానీ మీ ఒక్కరికే ఇలా ఎందుకు ఇలా అయిందో పొడి పొడిగా అయినా చెప్పండి, అర్థం చేసుకుంటాం. మీ అక్క చెల్లెళ్ళిద్దరూ నన్ను ఒక్కడిని చేసి ఆడుకుంటున్నారు. చెప్పండి. అర్థమైందయ్యా, మీ ముఖం ఇలా అయిపోవడానికి కారణం కాంచనమ్మ గారు నిమిషమ్మ గారు అన్నట్టుంది మీ వరుస. అందుకే మీకు చెప్పలేకపోతున్నారేమో. ఏ కుక్టేష్, ఏం మాట్లాడుతున్నావు? అనవసరమైన అనుమానాలు లేవనెత్తావంటే ముందు నీకుంటుంది భజన. నోరు మూసుకొనుండు. కుక్కుటేష్ కూడా బానే గెస్ చేశాడు. కంత్రీ పనులన్నీ మీ ముగ్గురు కలిసే కదా చేస్తారు. బావ చూపులు చూస్తుంటే అలాగే ఉన్నాయి. ఖచ్చితంగా ఏదో కక్కుర్తి పని చేసే ఉంటాడు. చెప్పు బావా. బామ్మర్ది, మరి నన్ను అంత చీప్ చేయడం ఎందుకు? రాత్రి బాణసంచి ఎక్కువ కాల్చాను, పొగ కమ్మేసి అలా అయిపోయింది. పొగ కమ్మినట్టు లేదే, కాలినట్టుగానే ఉంది. నీకన్ని విషయాలు కావాలి, ఎందుకు పదే పదే ఆరా తీస్తావు? నిలవేణి, నువ్వు ఆగు. బావా, నువ్వు కాల్చిన క్రాకర్ బౌన్స్ అయ్యి నీ మొహం ముందు పేలింది కదా, అందుకే నీ మొహం మాడిపోయి ఉంటుంది, అంతేనా? అదేం లేదు బామ్మర్ది. రాత్రి అందరం కలిసి క్రాకర్స్ కాల్చినప్పుడు నువ్వు బాగానే ఉన్నావు కదా కోటి, ఎప్పుడు ఇలా అయింది? అంటే అర్ధరాత్రి వెళ్ళి